హమాస్కి ఫైనల్ వార్నింగ్ మరొకసారి ఇచ్చాడు. అదేంటి వార్నింగ్ అంటే ఫైనల్ అంటే అదే చివరిసారి కదా, కానీ ట్రంప్ ఎప్పటికప్పుడు ఇదే చివరి వార్నింగ్ అని ఇస్తుంటాడు. హమాస్కి మరొకసారి వార్నింగ్ ఇచ్చాడు. హమాస్ ఇప్పటికి కూడా బందీలు విడిచిపెట్టలేదు. మొన్న లాస్ట్ మంత్లోనే చెప్పిన విడిచిపెట్టలేదు, నేను ప్రమాణ స్వీకారం నాటికి అన్న విడిచిపెట్టలేదు. ఇప్పటికి కూడా బందీలు అట్లాగే ఉన్నారు. అదే సందులో శవాలు అప్పచెప్తున్నారు. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చంపేసి ఇప్పుడు శవాలు అప్పచెప్తున్నారు అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఆ శవాల్ని కూడా ఏం చేసుకుంటారో దరిద్రులు అనేది అర్థం కానటువంటిది. అలాగే ఎంతమంది మిగిలి ఉన్నారో చెప్పట్లేదు, ఎంతమంది బతికున్నారో చెప్పట్లేదు, ఆ లిస్ట్ ఏమన్నా ఇవ్వట్లేదు. అందుకని తాజాగా మరొకసారి తేల్చి చెప్తున్నాడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ అంటూ, మీరందరూ కూడా హలో అండ్ గుడ్ బై యూ కెన్ చూజ్, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. హలో చెప్పమంటారా, గుడ్ బై చెప్పమంటారా? హోస్టేజెస్ ఇమ్మీడియట్గా విడుదల కావాల్సిందే. మీరు శవాలను ఇస్తున్నారు, లేకపోతే కనుక మర్డర్లే చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటిది గాయపరుస్తున్నారు, వీటన్నిటికీ తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ ట్రంప్ ఘాటైనటువంటి హెచ్చరిక జారీ చేశారు.